ఎస్, ముందుగా మన నెల్లూరు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మన నారాయణ మెడికల్ కాలేజ్ జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాలకి నేను వచ్చేసాను. మన రమాదేవి గారి సమక్షంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాలకు. సో ఫస్ట్ సంక్రాంతికి ముందు మనకి భోగి వస్తుంది కాబట్టి, సో భోగి మంటల్లో వచ్చే వెలుగు ఎలా అయితే ఉంటుందో మీ అందరి లైఫ్ లో కూడా అలాంటి వెలుగే ఇయర్ నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఫస్ట్ సంక్రాంతి అనగానే అందరికి గుర్తొచ్చేది టైం అండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇయర్ మొత్తం కష్టపడుతూనే ఉంటాం, సంక్రాంతి రాగానే మనందరూ టుగెదర్ గా టైం స్పెండ్ చేసి ఫ్యామిలీస్ అందరినీ టుగెదర్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ పిండి వంటలు అండ్ అలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు, సో ఇవన్నీ రిలేటెడ్ టు సంక్రాంతి. అండ్ అలా ఒకసారి మీరు మా అట్మాస్ఫియర్స్ కానీ చూసారంటే సంక్రాంతి సెలబ్రేషన్ మా నెల్లూరు ది బెస్ట్ గా ఈ రోజు ఇక్కడ మన నారాయణ కాలేజ్ లో రమాదేవి గారి సమక్షంలో మా వాళ్ళు రెడీ చేయడం జరిగింది. సో ఇక్కడికి రాలేకపోయినా మీరు లైవ్ లో చూసిన వాళ్ళందరూ కూడా ఈ అట్మాస్ఫియర్ ని చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అవునండి, లాస్ట్ ఇయర్ చేశారు, మరి ఇయర్ కూడా చేశారు. ఎవ్రీ ఇయర్ కి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తుంది మన సంక్రాంతి సంబరాలు. అండ్ అలాగే ఒకసారి చుట్టుపక్కల చూస్తే పక్క పల్లెటూర్లు ఎలా అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటామో, సో ఆ అట్మాస్ఫియర్ ఆ వాతావరణం అనేది ఈ రోజు ఇక్కడ క్రియేట్ అయింది. ఎలా అంటే మీరు చూసారండి మా వాళ్ళు ఇక్కడ సో ఆవుల్ని కూడా లైవ్ లో కనెక్ట్ చేశారు. అండ్ పిల్లలకి అక్కడ భోగి పళ్ళు సంబరాలు జరుగుతున్నాయి, పొంగలి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళు అటు చూపించారంటే ఒకసారి మా వాళ్ళు మీకు ఇక్కడ ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో న్యాచురల్ ఫీలింగ్ వచ్చేలాగా మన పల్లెటూరులో ఎలా అయితే మా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారో, సో దాన్ని బేస్ చేసుకుని మా వాళ్ళు ఇక్కడ చుట్టూ పల్లెటూరు వాతావరణంలో క్రియేట్ చేశారు. సో మాకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి పల్లెటూరుకి, బట్ మేము ఈవెంట్ కి వచ్చిన తర్వాత మేము ఆ నేచర్ ని ఫీల్ అవుతున్నాం. మనం కూడా ఒక విలేజ్ కి వచ్చాం, విలేజ్ లో సెలబ్రేట్ చేసుకునే ఒక ఫీలింగ్ లో ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు అండ్ రమాదేవి గారు, మాకు ఇలాంటి ఫీలింగ్ ని మీ ద్వారా క్రియేట్ అయినందుకు థ్యాంక్ యూ. నగర వాస్తవులందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నెల్లూరులో ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈరోజు ఇక్కడ మన మెడికల్ కాలేజ్ నారాయణ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సంక్రాంతి సంబరాలు మొదలైనవి అండి. దీనిలో మహిళలందరూ కూడాను చాలా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి పాల్గొనడం జరిగింది. ముందుగా భోగికి సంబంధించి, తర్వాత సంక్రాంతికి సంబంధించి, కనుమకు సంబంధించి ఏ విధంగా అయితే మనము పండుగని సెలబ్రేట్ చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ అన్ని కూడాను అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ముందుగా భోగి రోజు చేసే పొంగల్ని పెట్టుకోవటం, ఆ తర్వాత పిల్లలకి భోగి పళ్ళు పోయటం, ముగ్గులు పెట్టుకోవటము, తర్వాత ఈ విధమైన రకరకాల కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇందులో భాగంగానే మన గంగిరెద్దులు, తర్వాత హరిదాసులు కూడాను ఇక్కడికి రావటం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఉత్సాహంగా ఇందులో ఆటపాటల్లో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడాను ఈ సంక్రాంతి సంబంధంగా నెల్లూరు వాస్తవులందరికీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సుజిత. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ఇక్కడ రమా మేడం గారు జరిపిస్తుంటారు. అచ్చం ఎలాగంటే ఒక విలేజ్ లో జరుపుకున్నట్టే మొత్తం సెటప్ అంతా ప్లాన్ చేశారు. హట్స్ కానీ, భోగి పళ్ళు కానీ, అలాగే గంగిరెద్దులు ఉన్నారు, అన్ని ముగ్గులు వేయడం. నేను ముగ్గు కూడా వేశాను, తెలుగు అమ్మాయిది. సో లైక్ భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద పండుగ అని జరుపుకుంటాము. సో ఈ పండుగ అంటే చాలా ఇష్టము, మా చిన్నప్పటి నుంచి ఇలాగే జరుపుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు సిటీలో వచ్చేసరికి విలేజెస్ లో వెళ్ళి అలా జరుపుకోవడానికి లేకుండా పోయింది. సో ఆ వాతావరణం మొత్తం ఇక్కడ వచ్చేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో విలేజ్ లో ఎలా జరుపుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ప్లాన్ చేశారు. యా, థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. ఇందాకైతే ముగ్గులు పోటీ స్టార్ట్ చేశారు ఇప్పుడే. నెక్స్ట్ భోగి పళ్ళు చేశారు, పొంగలి చేశారు అమ్మ మేడం గారు. అలాగే ఇప్పుడు కోలాటం కూడా ఉంటుంది నెక్స్ట్. లైక్ చైర్ ఉంది కదా, అది కూడా బాగున్నాయి. చాలా గేమ్స్ చెప్పారు. సో అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం. చాలా కోలాహలంగా ఉంది ఎన్విరాన్మెంట్ మొత్తం. వస్తుంటాయి. నెక్స్ట్ మళ్ళీ వర్క్ లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇదంతా ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ వర్క్ వెళ్ళంగానే సో ఇదంతా అనిపిస్తుంది కొంచెం లోటు. మళ్ళీ రాదు కదా, ఇంక మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. తెలుగు పండుగలు అంటే ఉంటాయి, కానీ సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. సో రైతులకు కానీ అందరికీ చాలా పెద్ద పండుగ. సో అందుకని ఇది చాలా ఎక్కువ రోజులు కూడా జరుపుకుంటాం మనం. నాకు భోగి కూడా చాలా ఇష్టమైన పండుగ. శారీస్ అయితే ఆల్రెడీ సెట్ చేసేస్తున్నాము. సో మొత్తం సెట్ చేస్తున్నాము ప్రతి పండగకి. అలాగే మన నెల్లూరులో అయితే ఇంకా చాలా బాగా జరుగుతుంది. తిరునాళ్ళు కానీ, తోటల పండుగ, ఏట్ల పండుగ, ప్రతి దానికి చిన్నప్పటి నుంచి ఇక్కడ వచ్చి వెళ్తాను ఖచ్చితంగా ఎక్కడున్నా సరే. సో ఇదే అండి, హ్యాపీ సంక్రాంతి.
Hello everyone, Andarki, happy Sankranti Subhakankshalu for all the Nellore family members and Nellore gang team. ఇక్కడైతే చక్కగా మస్తుంది అట్మాస్ఫియర్ అయితే ఒక్కసారిగా దేవుడు వర్ణ దేవుడు కరుణించినట్టు ఆన కూడా పడడం స్టార్ట్ అయింది. చల్ల చల్లగా అలా అలా కూల్ గా ఉంది క్లైమేట్ అంతా కూడా. ఒక ఫెస్టివల్ వైబ్, సూపర్ వైబ్ ఉందన్నమాట. కిరాక్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ సెట్ చేయడం జరిగింది. మొత్తం పల్లెటూరు వైబ్. అటు చూసినట్టయితే చక్కగా ఆవులు అండ్ గడ్డి అదంతా, అండ్ ఇక్కడ మంచి మంచి రంగోలీ అండ్ ప్రతిదీ కూడా ఆసమ్ ఉంది. That's it. Thank you. Yeah, నారాయణ సార్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఇయర్ ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తారు. అండ్ ఇందులో మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ నారాయణ గారు అండ్ రమాదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ ఇలానే హ్యాపీగా ఉండాలి అండ్ మాకు ఇలానే మంచి మంచి ఛాన్సెస్ ఇవ్వాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.